మాకొద్దు అంటున్నారట అక్కడి ప్రజలు కొంతమంది. ఆయన పెట్టే ఆంక్షలు, బెదిరింపులు తట్టుకోవడం మా వల్ల కాదంటున్నారట. సీఎంతో పాటు జనసేనాని ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో ఈ ఎమ్మెల్యే అరాచకాలు భరించలేకపోతున్నామని స్వయంగా పవన్ కళ్యాణ్ దృష్టికే తీసుకెళ్లారట అక్కడి పబ్లిక్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనపై ఎందుకంత వ్యతిరేకత? నిజంగానే ఆ ఎమ్మెల్యే అరాచకాలు పెచ్చిమీరుతున్నాయా? లెట్స్ వాచ్. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మంచి పేరు తెచ్చుకుంటారంటే వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భూదందాలపై ఇంటా బయట తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ కుమార్ బ్రదర్స్ వ్యవహారంపై జనసేనాని సీరియస్ గా ఉన్నట్టు సమాచారం ఉంటే, మరికొందరు అగ్నికి ఆజ్యం పోసినట్టు స్థానికులు కొందరు నేరుగా పవన్ కళ్యాణ్కే ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారని కొందరంటుంటే, ఇప్పటికే ఫిర్యాదు చేశారని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యే విషయాన్ని కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారన్న చర్చ జరుగుతోంది. సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీకి గొంతుకగా ఉండేవారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలపై దూకుడుగా వ్యవహరించి గుర్తింపు తెచ్చుకున్నారు సుందరపు. 2024లో యలమంచిలి నుంచి గెలిచిన సుందరపు విజయ్ కుమార్ ఇప్పటిదాకా ఓ లెక్క ఇంకా మరో లెక్క అన్నట్టు తన పంథా మార్చుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారట. ఎమ్మెల్యేగా తన మాటే చెల్లుబాటయ్యేలా స్థానిక అధికారులను తన దారికి తెచ్చుకోవడం మొదలుపెట్టారట. దుప్పితూరు రెవెన్యూ పరిధిలోని 32 ఎకరాల భూమి సెటిల్మెంట్ కు సంబంధించి 2 వర్గాల నుంచి 20 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారన్నది విజయ్ కుమార్ పై ఉన్న ప్రధాన ఆరోపణ. అయితే ఈ భూమిపై 2 వర్గాలకు డాక్యుమెంట్లు ఉండడంతో వివాదంపై సుప్రీంకోర్టు దాకా కేసులు నడిచాయట. ఎమ్మెల్యే విజయ్ కుమార్ జోక్యానికి అవకాశం లేకుండా 2 వర్గాలు రాజీ కుదుర్చుకోవడంతో అసలు రచ్చ మొదలైందంటున్నారు స్థానికులు. తమను కాదని ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకోవడంతో 2 వర్గాలను యలమంచిలి ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని నియోజకవర్గంలో అంతా చెవులు కొరుక్కుంటున్నారు. వీరే కాకుండా నియోజకవర్గంలో చాలా మంది సుందరపు విజయ్ కుమార్ బ్రదర్స్ తో విసిగిపోయారట. అధికారం చేపట్టినప్పటి నుంచి ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వస్తున్నా ఇటీవల 32 ఎకరాలకు సంబంధించిన విషయంలో భూ యజమాని పీఆర్ఎస్ నాయుడిని ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టడంతో అసలు విషయం బయటకొచ్చిందంటున్నారు. ఈ వ్యవహారంలో సెటిల్మెంట్ కోసం సుమారు 50 లక్షల రూపాయలు అడ్వాన్సుగా పుచ్చుకోవడమే కాకుండా ఎమ్మెల్యే బ్రదర్స్ 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, బాధితుడు నేరుగా పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. అందుకే విషయాన్ని కేబినెట్ మీటింగ్ లోనే ఆయన సీఎం దృష్టికి తీసుకొచ్చారని టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారంలోని ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరులుగా వ్యవహరిస్తోన్న తహసీల్దార్ సత్యనారాయణ, సిఐ గణేష్ పై కూడా బదిలీ వేటు పడిందంటున్నారు స్థానికులు. యలమంచిలి వ్యవహారాలు పార్టీ అధినేత దాకా చేరడం, ఆయన యాక్షన్లోకి దిగడంతో విజయ్ కుమార్ బ్రదర్స్ కాంగు తిన్నారట. మరోపక్క ఈ పరిణామంతో నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారట. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే ఇటీవల జనసేనాని మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు. కొందరు శాసనసభ్యులు ప్రైవేట్ సెటిల్మెంట్ చేస్తున్నారని, వారి ఆమోదం లేకుండా నియోజకవర్గంలో సామాన్య ప్రజల పనులు జరగనివ్వడం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తన సొంత పార్టీ శాసనసభ్యుడి మీదే అన్న వాదనలకు బలం చేకూరుతోంది. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో ఆరోపణలున్న మరికొందరు కూడా గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారు. యలమంచిలి తహసీల్దార్ సిఐని బదిలీ చేసిన ప్రభుత్వం త్వరలో మరికొందరు అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలున్నట్టు సమాచారం. అంతటితో ఆగకుండా తహసీల్దార్ స్థాయిలోనే కాకుండా వీఆర్ఓ స్థాయిలోనూ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇకపై ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పని చేయమన్నా చేయొద్దని, ఆయనకు కొమ్ము కాస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించినట్టు అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. నియోజకవర్గంలోని పారిశ్రామికవేత్తలకు కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సూచనలు వెళ్లాయని, ఇకపై ఆ ఎమ్మెల్యేని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. మరి ఈ వివాదం
వివాదాలు ఆరోపణల నుంచి ఎమ్మెల్యే ఎలా బయటపడతారు, రాబోయే రోజుల్లో యలమంచిలి నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ జోరుగా నడుస్తోంది ఇప్పుడు.